హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. రేవతి కొడుకు స్వరాజ్ని అడ్డు పెట్టుకొని తల్లి కూతుర్ని ఒక్కటి చేసిన రాజ్ కావ్య, ఇంటిలోంచి రుద్రాణిని వెళ్ళగొట్టిన సీతారామయ్య, ఇందిరాదేవి, ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక కావ్య ఇక ముందే వస్తుంది రాజ్ చెప్పిన చోటికి. రాజ్ వెంటనే కూడా పద వెళ్ళి రేవతి అక్కని కన్విన్స్ చేసి బాబుని తీసుకొని రావాలి అని చెప్పి ఇద్దరు కూడా ఇక రేవతి ఇంటికైతే వెళ్తారు. అప్పటికే పరజ్ఞానంలో ఇక స్వరాజ్కి ఆకలేస్తుంది అన్నా కూడా పరజ్ఞానంలో ఉన్న ఇక రేవతిని అయితే ఓదార్చే ప్రయత్నం చేస్తాడు జగదీష్. అయితే ఇదిగోండి వదిన, మీరు కంగారు పడకండి, ఖచ్చితంగా మీరు మీ అమ్మగారు ఒక్కటవుతారు. మీ అమ్మగారు మీకు పుట్టిన ఇక స్వరాజ్ని దగ్గర తీసుకుంటారు. ఖచ్చితంగా అత్తయ్య కోపం నిమిషంలో కరిగిపోతుంది. అత్తయ్య మనసు బంగారం అని చెప్పి కావ్య అంటుంది. ఒక్కసారిగా కావ్య అని చెప్పి వచ్చి గట్టిగా పట్టుకొని, నిజంగా జరుగుతుందా, అలాంటి రోజులు ఉన్నాయంటావా అనగానే, ఎందుకు జరగవు వదిన, మీరు మీ మంచితనం ఎప్పుడైనా మిమ్మల్ని కాపాడుతుంది. మీరు కావాలని ఈ పని ఏమీ చేయలేదు కదా. మీరు ప్రేమించాను అని చెప్పి ఆ రుద్రాణి గారికి చెప్పేసరికి ఇక ఆవిడ చెప్పిన సలహా ప్రకారం మీరు నడుచుకున్నారు. అది అత్తయ్య వాళ్ళకి బాధ కలిగించింది అని చెప్పి అంటుంది. ఇక వెంటనే రాజ్ అయితే, చెప్పాను కదక్క స్వరాజ్ని నాతో పంపించమని, నేను ఈరోజు స్వరాజ్ని నాతో పాటే పెట్టుకొని నేను తీసుకొని వస్తాను అనగానే, ఎక్కడికి రా తమ్ముడు అనగానే, తర్వాత చెప్తానక్క, ముందైతే వాడిని పంపించవా అని చెప్పి అనగానే, ఇక నేను కూడా వెళ్తాను అని చెప్పి బాబు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇక సరే అని చెప్పి ఇక అక్కడి నుంచి బాబుని తీసుకొని గుడికి వెళ్తారు కావ్య రాజ్ వాళ్ళు. ఇక ఇటువైపు చూస్తే అపర్ణ ఇంట్లో నుంచి, ఏంటి ఈ కావ్య నాతో గుడికి రాకపోతే నేను ఒక్కదాన్ని వెళ్ళలేనా ఏంటి, నేను ఎప్పుడు కూడా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొనే వస్తాను అని చెప్పి ఇక ఇంటి నుంచి బయలుదేరుతుంది. కళావతి గారు, మీరు ఇక గుడి దగ్గర అక్కడికి ఒంటరిగా కలవాలి, నేను కూడా అక్కడికి ఒంటరిగానే వస్తాను అనగానే, సరేనండి, నేనైతే ఇక స్వరాజ్ విషయంలో నాకు తెలియనట్టుగా ఉంటాను. ఒరేయ్, మేమిద్దరం కూడా నీకు తెలియదు అన్నట్టుగా ఉండాలి అనగానే, అమ్మమ్మని ఒక్కటి చేస్తానని మీరు అంటున్నారు కాబట్టి మీరు చెప్పినట్టుగానే వింటాను అని చెప్పి అంటాడు. ఇక మొత్తానికైతే గుడి దగ్గరికి రాజ్ సింగిల్గా వచ్చినట్టుగా, కావ్య సింగిల్గా వచ్చినట్టుగా ఇక అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అపర్ణ అప్పుడే కారు దిగి, ఏంటి నాకంటే ముందెప్పుడు వచ్చావు అని చెప్పి కావ్యని అడుగుతుంది. వచ్చానులేండి, మీరు నాతో రావడానికి ఇష్టపడలేదు కదా, అందుకే వచ్చాననగానే, ఏంటి నాకు ఎదురు సమాధానం చెప్తావా అనగానే ఇంతలో రాజు వస్తాడు. ఒరే నాన్న, నువ్వేంటి ఇక్కడ అనగానే, మీరు గుడికి వస్తారని తెలిసి ఇక్కడికి వచ్చానమ్మా అని చెప్పి అంటాడు. మొత్తానికి మీరిద్దరూ కలిసి గుడికి వచ్చారనమాట అని చెప్పి ఇక ముగ్గురు కూడా చక్కగా దర్శనం చేసుకుంటారు. ఇక మొత్తానికైతే ఇక కావ్యరాజు ఆ బాబుని ఇక వదిలిపెట్టి రావటం వల్ల ఒంటరిగా కూర్చొని ఎదుగుతూ ఉంటాడు. ఇక రాజు అయితే చూడండి, ఇక స్వరాజు అటు ఇటు ఎదుగుతూ ఉన్నాడు. మనకు తెలియనట్టుగా మనం మామూలుగా వెళ్ళిపోదాం పదండి అని చెప్పి ఇక ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అపర్ణ ఒక్కసారిగా ఆగండి అని చెప్పి ఇక దగ్గరికి వెళ్తుంది. ఇక దగ్గరికి వెళ్ళి స్వరాజ్ దగ్గరికి వెళ్ళి, ఒరే ఫ్రెండు, ఇక్కడేం చేస్తున్నావురా అనగానే, అయ్యో ఫ్రెండు, నేను అని చెప్పి తడబడుతూ ఉంటాడు. ఏమైందిరా అనగానే, నాకు ఇల్లు గుర్తు రావట్లేదు, మా ఇల్లు ఎక్కడికో తప్పిపోయింది అనగానే, ఒరేయ్ నువ్వెక్కడ, ఇల్లు తప్పిపోవడం కాదురా, నువ్వే తప్పిపోయావు, అయినా గుడికి ఎలా వచ్చావురా అనగానే, మా ఇల్లు కనిపించట్లేదు అని చెప్పి పేచి పెడుతూ ఉంటాడు స్వరాజ్ అయితే. ఒరేయ్ ఏడవకు, ఖచ్చితంగా నేను నాతో పాటు తీసుకుని వెళ్తాను రా, మీ ఇంటికి కూడా నేను డ్రాప్ చేస్తాను అనగానే, ఇక రాజ్ కావ్య, భలే క్యూట్గా ఉన్నాడు అత్తయ్య, ఈ బాబు ఎవరు అనగానే, ఈ బాబు నా ఫ్రెండు అనగానే, అదేంటత్తయ్య మీ ఫ్రెండా అనగానే, నాకు తెలుసు, నాతో పాటు నా మనవడు వయసు ఉన్నవాడు నాకు ఫ్రెండ్ ఏంటా అనుకుంటున్నారు, కానీ వీడు నన్ను ఫ్రెండ్ అనే పిలుస్తాడు. ఏరా, నువ్వు నన్ను ఫ్రెండ్గానే అనుకుంటున్నావు కదా అనగానే, అవును,
ఇంతకీ వాడి పేరేంటో తెలుసా మీకు అనగానే, ఏం పేరు అనగానే షర్ట్ ఎగరేసి చెప్తాడు స్వరాజ్ అని. ఒక్కసారిగా కావ్య అయితే అత్తయ్యకి వీడంటే చాలా ఇష్టం. వీడిని చూసి ఇక ఆయన్ని గుర్తు చేసుకుంటున్నట్టున్నారు. అలాగే ఇక ఖచ్చితంగా త్వరలోనే అత్తయ్యకి ఉన్న కోపం అంతా పోగొట్టి స్వరాజ్ని అలాగే ఇక రేవతి గారిని ఇద్దరినీ కూడా శాశ్వతంగా ఇంటి దగ్గరే ఉండిపోయేలాగా చెయ్యాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక సరాసరి అత్తయ్య ఇక వాడిని ఇంటికి తీసుకొని వెళ్దామా అనగానే ఇంటికి తీసుకొని వెళ్ళి కొంచెం సేపు అయినాక వాడికి అడ్రస్ కనుక్కొని వాడి దగ్గర దించేరా రామ్ అనగానే సరే అమ్మా అని చెప్పి అంటాడు. ఇక బాబుని తీసుకొని దుగ్గిరాల ఇంటికైతే వెళ్తారు. ఇందిరాదేవి అందరూ కూడా ఇంట్లో ఉంటారు. ఇందిరాదేవి ఇక సీతారామయ్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఏదో ఉపద్రవం లాగా అనిపిస్తుందండి, ఈ ఇంటికి ఏదో జరగబోతుంది అని చెప్పి అంటూ ఉంటే, అలా ఎలా మాట్లాడుతావు చిట్టి, ఏం జరగబోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలోనే కారు దిగి యాహూ అని చెప్పి బాబు దిగి మొత్తం రూమ్ అంతా బిల్డింగ్ అంతా చూసి కొత్తగా చాలా బాగుంది అన్నట్టుగా మొత్తం ఇక రూమ్లోకి అడుగు పెడతారు. అందరూ హాల్లో ఉండి ఇక బాబునైతే చూస్తూ ఉంటారు. ఇక అపర్ణ వచ్చి బాబుని తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది. వదినా వదినా వీడెవరు వదినా, వీడిని తీసుకొని వచ్చారు, వీడు ఎవరు అని చెప్పి ఇక ప్రకాశం అడగగానే, ప్రకాశం వీడు గుడిలో పాపం తప్పిపోయాడు, ఇల్లు గురించి వెతుక్కుంటున్నాడు, చిన్నపిల్లవాడు కదా అందుకే ఇక్కడ తెచ్చాను, కొంచెం సేపు ఉండి వాడిని దించేయాలి అనగానే, ఓ అవునా వదినా, వీడు భలే ఉన్నాడే అని చెప్పి అంటూ ఉంటాడు. దానిలక్ష్మి అందరూ కూడా బాబుని చూస్తూ ఉంటే అప్పుడే స్వప్న వచ్చి, అవును వీడిని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుందేంటి అని చెప్పి అనగానే, నువ్వా, ఎప్పుడు చూసావు ఎక్కడ చూసావు అని చెప్పి అంటూ ఉంటుంది అపర్ణ. లేదంటే వీడిని నేను కూడా చూసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక అప్పు కూడా అంటుంది. ఇక కావ్యకి అలాగే రాజ్కి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా ఎక్కడ చూసుంటారు, ఎక్కడో బయట చూసుంటారు, అది ఇక్కడ వీడు రావటం ఇదేగా ఫస్ట్ టైం అనగానే రుద్రాణి అయితే స్వరాజ్ని ఎగాదిగా చూస్తూ ఉంటుంది. ఎవరబ్బా వీడు, వీడిని తీసుకొని వచ్చి ఇటు కవర్ చేస్తున్నారు రాజ్ కావ్య వాళ్ళు అని చెప్పి అలా చూస్తూ ఉంటే, ఇల్లంతా నాకు భలే నచ్చింది ఫ్రెండ్, ఈ ఇల్లంతా మీదేనా అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి సీతారామయ్య కూడా కిందకి వస్తారు. ఇక వెంటనే ఇందిరాదేవి అయితే బాబుని దగ్గరకు లాక్కొని, నువ్వు ఈ ఇల్లంతా నీకు బాగా నచ్చిందా అనగానే, ఓ బాగా నచ్చింది, నాకైతే ఈ ఇంట్లోనే మా అమ్మ మా నాన్న నేను ఉండిపోవాలనిపిస్తుంది అనగానే ఇక ఒక్కసారిగా చాలా బాధపడుతుంది ఇందిరాదేవి. ఇది నీ ఇల్లే, మీ అమ్మ వాళ్ళ ఇల్లేరా, కానీ నువ్వు పరాయి వాడిగా ఈ ఇంటికి వచ్చావు, ఆ దేవుడు నిన్ను మీ అమ్మని మీ నాన్నని శాశ్వతంగా ఇక్కడికి ఎప్పుడు రప్పిస్తాడో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక కావ్య అయితే ఇక రాజ్ దగ్గరికి వచ్చి, ఏమండి కొంచెం రండి, మీతో మాట్లాడాలి అని చెప్పి పక్కకు లాక్కొస్తుంది. హలో కళావతి గారు, ఏంటి కంగారు, నాతో మాట్లాడాలని తెగ ఆరాటం పడుతున్నారు అనగానే, అయ్యో మీకు అలా అర్థమైందా, ఇప్పుడు చేసిందంతా కూడా మీరే కదా, గుడికి రమ్మన్నారు, బాబుని తీసుకురమ్మన్నారు, వాడిని ఇక ఇల్లు తప్పిపోయినట్టే యాక్టింగ్ చేయమన్నారు, ఇదంతా బాగానే ఉంది, ఇప్పుడు తిన్నగా ఇక్కడికి వచ్చారు, ఆ తర్వాత ఏం చేయబోతున్నారు అనగానే, అదేంటి కళావతి గారు, ఆ తర్వాత ఏం చేయడం ఏంటి, అందరం కలిసి లంచ్ చేస్తాం, ఇక స్వరాజ్ని తీసుకొని నేను వెళ్తాను అనగానే, అంటే ఇంటికి వచ్చి స్వరాజ్ లంచ్ చేసుకొని వెళ్ళడానికేనా అనగానే, అయ్యో కళావతి గారు మీరు అలా అనుకోకండి, వాడు ఇంటికి వచ్చాడు, అందరి దగ్గర పరిచయం పొందాడు, తర్వాత అలా అలా మెల్లమెల్లగా వాడిని ఇంటికి తీసుకొని వచ్చి బయటకు తిప్పి అట్లా అట్లా అమ్మనికి దగ్గర చేస్తాననగానే, ఏం చేస్తారో ఏమో, అలా అలా దగ్గర చేయటం కాదు, అసలు వీడి గురించి అత్తయ్య ఎలా ఫీల్ అవుతున్నారో చూశారు కదా, సొంత మనవడిలాగా చూస్తున్నానని చెప్పగానే చెప్పారు, అలాంటప్పుడు స్వరాజ్ అంటే మా అత్తయ్యకి చాలా ప్రాణమని నాకు అర్థమైంది అనగానే, అవునవును నాకు కూడా అర్థమైంది కళావతి గారు, కానీ ఏం చేసేది అనగానే, ఈరోజు ఇంటికి వచ్చాడు కదా, రేపు ఖచ్చితంగా వీడిని మనం ఒక దగ్గర పెడదాము, వాడు కనిపించట్లేదని, వాడికి ఎవరో ఏదో జరిగిందని ఇటు అత్తయ్యకి చెప్దాము, అటు ఇక రేవతి గారికి కూడా చెప్దాము, మొత్తానికైతే బాబు కోసం
వాళ్ళు తాపత్రయం పొందుతూ ఉంటారు. ఆ తాపత్రయం పడే టైంలోనే తల్లి కూతుర్లు ఒక్కటవుతారు అని చెప్పి కావ్య అంటుంది. చాలా బాగుందండి ఐడియా, కానీ ఈ ఐడియా వర్కౌట్ అవుతుందా అనగానే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మీరు ప్లాన్ చేయండి. వాడు ఎవరికీ తెలియకుండా ఒక ప్లేస్లో ఉండాలి. కనీసం 2-3 గంటలైనా ఇక అత్తయ్యకి ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడాలి. స్వరాజ్ విషయంలో రేవతి వదిన్ని చేరదీయాలి అని చెప్పి ఇక అంటుంది కావ్య. సరేనండి, నేను బాబుని ఒక ప్లేస్లో పెడతాను. అందరికీ కూడా బాబు కనిపించట్లేదని తర్వాత క్రియేట్ చేద్దామని చెప్పి ఇద్దరు ఐడియా వేసుకుంటారు. ఇక ఇంటిలో అందరూ కూడా స్వరాజ్ని చూసి ఇక చాలా నవ్వుకుంటూ వాడి మాటలకి చాలా సంతోషంగా అందరూ చూస్తారు. ఇక రుద్రాణి మాత్రం నేను వీడి పోలికల్ని గుర్తుపట్టలేనా ఏంటి? వీడు ఖచ్చితంగా రేవతి కొడుకే. రేవతి పోలిక ఉట్టి పడుతుంది. మేనమామ తీరు కంటికి కనబడుతుంది. ఖచ్చితంగా వీడు ఆ రేవతి కొడుకే అని చెప్పి ఫిక్స్ అయిపోతుంది. ఇక ఇంట్లో వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటే వాడిని గమనిస్తూ వీడి గురించి తక్కువ అంచనా వేశాను. వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే రేపటి రోజు వాడు పెద్దయినాక ఆస్తి మొత్తానికి వారసుని నేనే అంటాడు. కాబట్టి మొక్కలో ఉన్నప్పుడే తెంపేయాలి. అది మానై వృక్షమైతే అది ఎవరూ ఏమీ చెయ్యలేము. చేస్తాను, చెప్తాను అని చెప్పి అనుకుంటుంది. ఇక ఈ విషయం వెంటనే అపర్ణ అక్క వదినకి చెప్పాలి. చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటుంది. అమ్మో, ఈ కావ్య ఈ రాజ్ సామాన్యులు కాదు. నేను ఒకవేళ రేవతి కొడుకని చెప్తే అది కాదని ప్రూవ్ చేస్తారు. అప్పుడు నేను ఏమి చేయలేను. కాబట్టి ఒకే టైంలో రెడ్ హ్యాండ్గా పట్టుకొని తల్లి కొడుకుల్ని ఇక వదినకి చూపిస్తాను అని చెప్పి అనుకుంటుంది. ఇంతలోనే ఇక మొత్తం కూడా రూమ్స్ అన్నీ తిరిగి వాడు ఇష్టం వచ్చినట్టుగా బొమ్మలన్నీ కూడా ఆడుకుంటూ ఇక స్వప్న కూతుర్ని ముద్దు చేస్తూ ఇద్దరు కూడా చాలా బాగా ఆడుకుంటారు. ఇక సాయంత్రం అయ్యే లోపల మీ అమ్మ వాళ్ళు కంగారు పడతారు. పద, మీ ఇల్లు అడ్రస్ చెప్పు అని చెప్పి రాజ్ అయితే బాబుని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక ఇదిలా ఉంటే ఇక కావ్య రాజ్ వేసిన ప్లాన్ అయితే ఇక ఒక ప్లేస్లో స్వరాజ్నైతే తీసుకొని వెళ్ళి అక్కడ ఎవరికీ తెలియకుండా అక్కడ పెడతారు. ఇక ప్రతి ఒక్కటి కూడా వాడికి భోజనం దగ్గర నుంచి అన్నీ చూసుకోవడానికి ఒక అమ్మాయిని కూడా అక్కడ పెడతారు. ఇక అక్కడి నుంచి రాజ్ కావ్య అయితే ఇక వచ్చేస్తారు. ఒక్కసారిగా ఇక రేవతి అయితే ఫోన్ చేస్తుంది రాజ్కి. ఒరే తమ్ముడు, నీకు స్వరాజ్ కనిపించాడా? స్కూల్కి వెళ్తే స్వరాజ్ రాలేదని చెప్తున్నారు. వాడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడు. వాడు కనిపించట్లేదు. భయమేస్తుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో అక్క, మీరేమీ భయపడకండి. వాడిని ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటాడు. మొత్తం వెతికారా అనగానే మొత్తం వెతికాను, నాకు ఎక్కడ కనిపించట్లేదు. నా ప్రాణం అంతా వాడినే నేను నమ్ముకున్నాను. వాడి కోసమే ఇప్పటికీ బ్రతుకుతున్నాను అని చెప్పి బోరుని ఏడ్చేస్తుంది. అక్క, మీరేమీ భయపడకండి. వాడు ఖచ్చితంగా ఇక కావ్యకి దగ్గరే ఉండుంటాడు. కావ్య వాళ్ళ ఇంటికే వెళ్ళుంటాడు. నేను చెప్తాను కదా అని చెప్పి ఫోన్ పెట్టేసి సరాసరి ఇక దుగ్గిరాల ఇంటికైతే వస్తాడు. ఇక అక్కడికి రాగానే ఇక ఇంతలోనే రుద్రాణి అయితే ఏడి వీడితో పాటు తీసుకొచ్చాడా ఆ తోకగాడిని అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే అపర్ణ స్వరాజ్ తీసుకొచ్చావా అని చెప్పాను. కానీ స్వరాజ్ స్కూల్కి వెళ్ళి కనబడట్లేదంట. ఇప్పుడే వాళ్ళ అమ్మగారు కంగారు పడుతూ ఫోన్ చేశారు. స్వరాజ్ స్కూల్కి వెళ్ళలేదు, బయట కనిపించట్లేదు, వాడు ఏమైపోయాడని వాళ్ళ అమ్మ కంగారు పడుతుంది. కళావతి గారు, మీకేమన్నా తెలుసా అనగానే అయ్యో రామ్ గారు, స్వరాజ్ గురించి నాకు ఏమీ తెలీదు. వాడు కనిపించట్లేదా? చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళుంటాడండి? ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటే ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? బాబు కనిపించకపోవడం ఏంటి? వాడు స్కూల్కి వెళ్తాడు కదా, స్కూల్లోనే ఉండాలి కదా అనగానే అదే అర్థం కావట్లేదు. అటు చూస్తే వాళ్ళమ్మ చాలా ఏడుస్తుంది. వీడు చూస్తే వీడు కనిపించట్లేదు అనగానే వాడు కనిపించకపోతే వాళ్ళమ్మ అల్లాడిపోతుంది. ఎందుకంటే ఎవరికైనా తల్లికి తన కొడుకంటే అంత ప్రేమ. వెళ్ళి వెతుకు రామ్, వెతుకు. కావ్య, మనం కూడా వెళ్దామా అనగానే అత్తయ్య మీరు ఊరుకోండి, ఖచ్చితంగా నేను వెళ్తాను కదా, ఎక్కడున్నా వాడిని తీసుకొని వస్తాను అని చెప్పి అనగానే ఇక ఒకవైపు
ఏడుస్తూ ఉంటుంది రేవతి అయితే. మొత్తం ప్రతి సందు ప్రతి దగ్గరికి వెళ్ళి బాబు ఫోటోని చూపించి అడుగుతూ ఉంటుంది. ఇంతలోనే రుద్రాని వెతుకుతున్న తీగ కాలికి దొరికినట్టు వీడి గురించి నేనే నిన్న బాధపడ్డాను. వీడంటూ ఉంటే ఇంట్లో ఆస్తి మొత్తం కొట్టేస్తాడని. కానీ వీడు ఇప్పుడు కనిపించట్లేదు. ఇప్పుడు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే మొత్తానికైతే ఎక్కడా కనబడకపోయేసరికి రేవతి అల్లాడిపోతుంది. రేవతి, రాజ్, కావ్య నా కొడుకు కావాలి అనగానే ఇటు అపర్ణ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. స్వరాజ్ కనిపించాడా అని చెప్పి. వెంటనే వాళ్ళమ్మ ఎంత బాధపడుతూ ఉంటుంది. నేను ఇప్పుడే బయలుదేరుతాను అనగానే, ఆగు అపర్ణ, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళు బాధలో ఉంటారు, నువ్వు ఊరుకో అపర్ణ అని చెప్పి ఇందిరాదేవి ఆగగానే, లేదత్తయ్య, నేను వాళ్ళ అమ్మని కలవాలి, వాడు కనిపించకపోతే నా గుండె బరువు అయిపోతుంది, అలాంటిది వాళ్ళ అమ్మ ఏమైపోతుంది, నేను వెళ్తున్నాను అని చెప్పి అపర్ణ కూడా బయలుదేరుతుంది. ఇందిరాదేవి, అమ్మ బాబోయ్, అపర్ణ కనుక ఇంటికి వెళ్తే కొంపలు అంటుకుపోతాయి అని చెప్పి అనుకుంటూ ఉంటే, రుద్రాని వెంటనే కూడా, వదిన నేను కూడా వస్తాను, వాడి విల్లు నాకు తెలుసు, మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు వాడి అడ్రస్ రాజుకి చెప్పినప్పుడు నేను కూడా విన్నాను, వదిన అనగానే ఇద్దరు కూడా రేవతి ఇంటికి కావాలని తీసుకొస్తుంది రుద్రాని. అపర్ణ అక్కడ రేవతి ప్రతి సందు వెతుకుతూ బాబు ఫోటో చూడడం గమనిస్తుంది. ఇదేంటి ఇక్కడ ఈ సందులు గొంతులు మొత్తం నువ్వెందుకు తిప్పుతున్నావు, దీని మొహం చూస్తుంటేనే చిరాకు అనిపిస్తుంది అనగానే ఒక్కసారిగా కారుకి అడ్డం పడుతుంది రేవతి. వెంటనే డోర్ తీసి రుద్రాని, ఏంటి ఏమైంది అంత హడావుడిగా ఉన్నావు రేవతి అనగానే, నా కొడుకు కనిపించట్లేదు అని చెప్పి ఏడుస్తుంటుంది. ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది. ఏంటి రేవతి కొడుకు కనిపించట్లేదా అని చెప్పి కారు దిగి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే, అమ్మా అనగానే, నువ్వు ఆ మాట అనద్దని నీకెన్నిసార్లు చెప్పాలి, నేను నీకు అమ్మని కాదు, సాటి మనిషిగా అడుగుతున్నాను, ఏమైంది నీ కొడుక్కి అనగానే, సరే మీరు నాకు అమ్మ కాదు, కానీ నా శ్రేయోభిలాషిగా ఆలోచించండి, నా కొడుకు కనిపించట్లేదు, వాడు చిన్న పిల్లవాడు, 6 ఏళ్ళున్న పిల్లాడు, వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో అని చెప్పి అంటూ ఉంటే రుద్రాని, అవునా, ఇక్కడ మాకు తెలిసిన పిల్లాడు కూడా తప్పిపోయాడు, ఇంతకీ నీ కొడుకు ఎలా ఉంటాడు, ఒకసారి ఫోటో చూపించు అని చెప్పి రుద్రాని రేవతి దగ్గర ఫోటో తీసుకొని చూపిస్తుంది. అపర్ణకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ. వెంటనే, ఏ రేవతి, ఎవరు ఈ పిల్లాడు అనగానే, నా కొడుకు, నా కన్న కొడుకమ్మ, ఆ రోజు చెప్పాను కదా నా కొడుక్కి ఏదో ఒక రోజు అమ్మమ్మని చూపిస్తాను అని అనగానే, ఏంటి స్వరాజ్ నీ కొడుకా అని చెప్పి షాక్ అయిపోతూ ఉండగానే కావ్యరాజు కూడా పరుగున వస్తారు. వచ్చేసరికి, రాజ్, కావ్య, స్వరాజ్ రేవతి కొడుక అనగానే, అవునత్తయ్య, మాకు ఇప్పుడే తెలిసింది, నిజానికి వాళ్ళ అమ్మని నేను ఎప్పుడూ చూడలేదు, ఫోన్లో మాట్లాడడమే తప్ప అనగానే, చాలు ఆపండి, మీరిద్దరూ కలిసి నన్ను ఏమార్చారా, వాడు ఈ రేవతి కొడుకని నాకెందుకు చెప్పలేదు, వాడి మీద నేను అమితమైన ప్రేమని పెంచుకున్నాను, వాడు వీళ్ళ కొడుక, వీళ్ళ సంతానమా, నేను వీడిని తెలియక ఇంటికి తీసుకొని వచ్చాను, ఎప్పుడైతే ఈ రేవతికి జగదీష్కి పుట్టిన బిడ్డ అని చెప్తున్నారో అప్పుడే వాడంటే నాకు చిరాకు మొదలైంది, పద రుద్రాని పద అని చెప్పి అనగానే, సరే వదిన, నేను ఏంటో అనుకున్నా, కానీ రేవతి ఆస్తి కోసం ఇంతగా తెగించిద్దని అస్సలు ఊహించలేదు అని చెప్పి అనగానే, వెంటనే కూడా రుద్రాణి గారు అని చెప్పి కావ్య అరుస్తుంది. ఏంటి కావ్య, ఏమైంది, నన్నెందుకు అరుస్తున్నావు, ఇక్కడ మనల్ని మోసం చేస్తున్నారు, రేవతి కొడుకు స్వరాజన్ చెప్పి తెలియక అత్తయ్య పాపం ఇంటికి తీసుకొని వచ్చారు, ఇందులో భాగం మీరు కూడా ఇందులో భాగమే కదా అనగానే కావ్యరాజు అయితే ఏమి మాట్లాడరు. కావ్య, మొన్న తెలుసో తెలియకో ఇంటికి పిలిపించావు, తర్వాత విషయం తెలుసుకుని ఇప్పుడు మళ్ళా కావాలని వేరే నాటకం మొదలు పెట్టారా, అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ రేవతిని
నా ఇంటికి ఏ రోజు పిలవను, నా కన్న కూతురుగా నేను ఏ రోజు ఒప్పుకోను. అలాంటిది స్వరాజ్ని నా మనవడుగా ఎందుకు నేను ఒప్పుకుంటాను అని చెప్పి అనగానే, ఆగండి అత్తయ్య, మీరు నిజంగా చెప్పండి, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. స్వరాజ్ అంటే మీకు ఇష్టం లేదా? వాడు కనిపించట్లేదు అని సంగతి తెలిసి మీ గుండె బద్దలైపోలేదా? మరి అదే కదా పేగుబంధం అంటే. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోగలుగుతారు, కానీ మీ ఆలోచనలు మీరు ఇక దాటగలరా? ఖచ్చితంగా వాడి గురించి మీరు ఆలోచిస్తారు. అదే పేగుబంధం. అత్తయ్య, నిజానికి స్వరాజ్ మీకు మనవడు కాబట్టి మీ మనసు కూడా అంత దగ్గరగా వెళ్ళింది. అలాంటప్పుడు మీ అమ్మాయి మీద కోపం మీకు ఎందుకు వస్తుంది అని చెప్పి ఇక కన్విన్స్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అపర్ణ మెత్తపడుతూ ఉండగానే వెంటనే రుద్రాన్ని చూసి, చాలు ఊరుకో, ఇదిగో ఈ రేవతి ప్రేమించింది, అంతవరకు బాగానే ఉంది. పెళ్ళి కూడా అత్తయ్యని ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకోవాలి, కానీ చదువు అర్ధంతరంగా ఆపేసి డ్రైవర్ గారితో లేచిపోయి పెళ్లి చేసుకుంది. చాలా పరువు నష్టం చేసింది. అందుకే వదిన ఇప్పటి వరకు ఈ రేవతిని దగ్గరకు తీసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు కరెక్ట్గా రాజ్, కావ్య ఇద్దరు కూడా, చాలు ఆపండి, ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు నిజాలే మాట్లాడుతున్నారా అనగానే, లేదు, తను చెప్పింది 100% కరెక్ట్ రామ్, నిజంగానే నా కూతురు నా గుండెల మీద తన్ని వెళ్ళింది అని చెప్పి ఇక అంటూ ఉండగానే, ఇక స్వరాజ్ గురించి కావ్య, ఏమైపోయి ఉంటాడు, వాడు అనవసరంగా స్కూల్కి వెళ్ళాడు, అక్కడి నుంచి సరాసరి ఎక్కడికి వెళ్ళారండి అని చెప్పి కంగారు పడుతూ ఉంటే, ఇక అపర్ణ అయితే స్వరాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బాబు రామ్, కావ్య, ఈ రేవతి నా కన్న కూతురే కావచ్చు, కానీ నాకు ఎప్పటికీ కన్న కూతురు కాలేదు. కానీ స్వరాజ్ అంటే నాకు తక్కువ రోజుల్లోనే ఆ పసిబిడ్డ మొహం వల్ల నేను ఈరోజు వాడి కోసం ఇంతగా ఎదుగుతున్నాను. వాడిని ఖచ్చితంగా ఎక్కడున్నా తీసుకురండి, వాడి కంట కన్నీరు నాకు నచ్చదు అని చెప్పి అపర్ణ కూడా బాధపడుతుంది. ఇక ఇంతలోనే రామ్ ఇక వెంటనే స్వరాజ్ని వెతుక్కుంటూ ఇక్కడ పలానా చోట ఉన్నాడని కాల్ వచ్చినట్టుగా యాక్టింగ్ చేస్తాడు. ఇక వెంటనే స్వరాజ్ని, ఇక పలానా ప్లేస్లో ఉన్నాడు, ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి కావ్యరాజ్ అనే లోపల ఒక్కసారిగా అపర్ణ, నేను కూడా వస్తాను అని చెప్పి అనగానే, ఇక రేవతి ఒక్కసారిగా పదండి అని చెప్పి మొత్తానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన స్వరాజ్ ఇక ఒక్కసారిగా నీరసంగా కనబడేసరికి, నాన్న స్వరాజ్ అని చెప్పి పరుగు పరుగున ఇక రేవతి వెళ్తుంది. రేవతి కొడుకు కనిపించట్లేదు అన్న విషయంలో బాగా నీరసమైపోయి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక్కసారిగా అమ్మ అమ్మ అని చెప్పి ఇక స్వరాజ్ బాధపడుతూ ఉంటే, ఇక తల్లి కొడుకు బాధను చూసి అపర్ణ గుండె కరిగిపోతుంది. ఇక రేవతి అలా సృహ తప్పి పడిపోవడం వల్ల కావ్య ఒక్కసారిగా రేవతి గారు అని చెప్పి ఇక మొహం మీద నీళ్ళు కొడుతూ ఉంటే, ఇక అప్పుడే జగదీష్ వస్తాడు. జగదీష్ గారు, రేవతి గారు చాలా నీరసంగా ఉన్నారు, ఇవన్నీ తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకెళ్ళండి అనగానే, వెంటనే అత్తయ్య అని చెప్పి పిలుస్తాడు. చాలా కోపంతో చూస్తుంది. సరే, నేను మిమ్మల్ని అత్తయ్య అని పిలవను, కానీ మీ కూతుర్ని మీరు బాధ పెట్టకండి. మీ గురించి, మీ ప్రేమ గురించి ఎంతగానో ఎదురు చూస్తుంది. కేవలం మీ వల్ల, నా వల్లే కదా మీ మధ్య అడ్డుగోడలాగా మిగిలిపోయాను. నా భార్య సంతోషమే నాకు ముఖ్యం. నేను మీతో పాటు రాలేను. నా భార్యని, నా కొడుకుని పంపిస్తాను. కలకాలం నేను వాళ్ళకి దూరంగానే ఉంటాను. దయచేసి రేవతిని తల్లిగా ఒప్పుకొని మీరు దగ్గరకు తీసుకోండి అని చెప్పి ప్రాధేయపడుతూ ఉంటాడు. ఇక స్వరాజ్ కూడా బాధపడుతూ, అమ్మ ఏ తప్పు చేయలేదు, ప్రతిరోజు మీ ఫోటోని చూసి బాధపడుతూ ఉంటుంది. నిజానికి మీరు నా ఫ్రెండ్ అనే అనుకున్నాను, కానీ నాకు తర్వాతే తెలిసింది మీరు నాకు అమ్మమ్మ అవుతారని. దయచేసి అమ్మని అని చెప్పి అమ్మని ఒప్పుకోండి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు బాబు అయితే. ఇక ఒక్కసారిగా ఇక అపర్ణ మనసు కరిగిపోతుంది. స్వరాజ్ మాటలకి, జగదీష్ మాటలకి ఇక చాలా వరకు రేవతి మీద కోపం తగ్గుతుంది. కావ్య, అత్తయ్య ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకొని బాధపడడం తప్ప ఏముంటుంది? ఖచ్చితంగా రేవతి గారిని ఇక మీరు కూతురుగా దుగ్గిరాల ఇంటికి తీసుకురండి. తను పడిన కష్టాలన్నీ మర్చిపోయి మీ దగ్గరే జీవితాంతం ఇక ఇద్దరు ఉంటారు.
మీరు చెప్పిన సంబంధాన్ని ఎక్కడో చేసుకుంటే మీకు దూరంగా ఉండేది మీ కన్న కూతురు. మీ కళ్ళ ముందే జగదీష్ని ఏదైనా మంచి ఉద్యోగంలో మన ఆఫీస్లోనే తనని చేర్స్తే మీరు అనుకున్నట్టు మన స్థాయికి తగ్గట్టుగానే ఉంటారు అత్తయ్య. దయచేసి ఒప్పుకోండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అపర్ణ మెల్లమెల్లగా ఆలోచన మొదలు పెడుతూ ఉంటే వెంటనే రుద్రాని అడ్డుపుల్ల వేస్తుంది. వదిన, వీళ్ళు ఎంతటికైనా సాహసం చేస్తారు. నిజానికి నిన్ను ఎంత మభ్యపెడుతున్నారు. కన్న కూతురైన ఈ రేవతి నిన్ను మోసం చేసిందే కాక ఇప్పుడు కూడా స్వరాజ్ని అడ్డం పెట్టుకొని కావాలని నీతో కలిసిపోవాలని ఎదురు చూస్తుంది ఈ రేవతి. ఈ నిజానికి మన పరువు అంతా కూడా గంగలపాలు చేసి వెళ్ళిపోయింది. అలాంటి రేవతిని ఇంటికి తీసుకుని వెళ్తే మనం కావాలని మన పరువు మనమే తీసుకున్నట్టుగా ఉంటుంది. పదవదిన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటే ఆగు అని చెప్పి చాలా గట్టిగా అరుపు వినపడుతుంది. ఒక్కసారిగా ఇదేంటిది అని చెప్పి చూసేసరికి ఇందిరాదేవి, సీతారామయ్య ఇద్దరు కూడా వస్తారు. వెంటనే కళ్యాణ్, అప్పు కూడా వస్తారు. మీరు ఇక్కడ అనగానే ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాం అపర్ణ. ఎన్నాళ్ళ నుంచో నా గుండెల్లో దాచుకున్న నిజాన్ని ఈరోజు బట్టబయలు చేయక తప్పట్లేదు. నిజానికి ఇంట్లో ఇదిగో ఈ రుద్రాణి వల్ల ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఎంత కాకపోతే 12 ఆడబిడ్డ పుట్టిందని మహా సంతోషంతో తన గుండెల మీద పెంచాము. అలాంటి రేవతిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి ఏర్పడడానికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో ఈ రుద్రాణినే అనగానే ఒక్కసారిగా అపర్ణ ఆశ్చర్యపోతూ ఏమంటున్నారు అత్తయ్య అనగానే ఏమంటున్నానా, నిజానికి జగదీష్ని ప్రేమించిన మాట వాస్తవమే. కానీ ప్రేమించిన మాట నీతో చెప్పి ఇంట్లో పెద్దల అంగీకారంతో తన చదువంతా పూర్తి చేసుకొని ఒక స్టేజ్కి వచ్చినాక ఇంట్లో వాళ్ళతో చెప్పి పెళ్లి చేసుకుంటానని అనుకుంది నీ కూతురు. అందులో ఏ తప్పు లేదు కదా అపర్ణ అనగానే ఇలా చేస్తే ఎవరు కూడా ఏమీ అనరు కదా అత్తయ్య. కానీ అలా చేయలేదు కదా రేవతి. నన్ను నా భర్తని ఇక ఒక శత్రువులను చేసినట్టుగా చేసి సడన్గా పెళ్లి చేసుకొని వచ్చింది. అది నేను ఇప్పటికి తలుచుకున్నా బాధపడతాను అత్తయ్య అనగానే అలా అవడానికి కారణం ఎవరనుకుంటున్నారు? నీ కూతురైతే కాదు. నీ కూతురు బాగా చదువుకునేది. ఇంట్లో అందరికీ చాలా సంతోషంగా సహాయంగా ఉండేది. అలాంటి మెంటాలిటీ ఉన్న ఇక రేవతి ఒక్కసారి పెళ్లి చేసుకొని కనబడడానికి కారణం ఇదిగో ఈ దెయ్యం లాంటి ఈ రుద్రాణినే అనగానే అవునమ్మా, నిజానికి నేను పెళ్లి చేసుకుందామని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు ఎప్పుడు అంటూ ఉండేదానివి కదా, ఏదైనా సాధించినాకే ఏదైనా గుడ్ న్యూస్ చెప్పాలి అని. అలాగే నేను మంచిగా చదువుకొని ఒక స్టేజ్కి వచ్చినాక ఇక జగదీష్ గురించి ఇంట్లో చెప్పాలనుకున్నాను. మీకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఎప్పుడైతే రుద్రాణి అత్త వచ్చి నువ్వు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా మీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారు, నువ్వు వెళ్ళు, మిమ్మల్ని ఎవరూ విడదీయలేరని నాకు చెప్పింది. నేను చెప్పినాక నేను ఆ పని చెయ్యనని చెప్పి నేను ఇంట్లోనే ఉన్నాను. కానీ ఒక 10 నిమిషాల తర్వాత రుద్రాణి అత్త వచ్చి ఖచ్చితంగా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, నువ్వు గనక పెళ్లి చేసుకోకపోతే ఎప్పటికీ జగదీష్ నీకు దగ్గర కాలేడు. ఎందుకంటే మీ అమ్మ వాళ్ళు నీకు ఒక మంచి ఫారెన్ సంబంధం తెచ్చారు. ఆ సంబంధం నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు. అదేదో ఆ ముహూర్తాలు ఏదో పెట్టకముందే నువ్వే జగదీష్ని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను మొత్తం నీ వైపే ఉంటాను, నీ వైపు ఫేవర్గా మాట్లాడతాను, పద అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళింది. ఇక బలవంతంగా తీసుకొని వెళ్ళేసరికి జగదీష్ వాళ్ళ అమ్మగారు కూడా చివరి కోరిక అనేసరికి ఇక తప్పలేదమ్మా, తప్పలేక తాళిబొట్టు కట్టించుకొని పెళ్లి చేసుకొని వచ్చాము. కానీ నేను వచ్చినప్పటికే తెలిసింది నేను చాలా పెద్ద తప్పు చేశానని. ఎప్పుడైతే రుద్రాణి అత్త మీ అందరి దగ్గర నన్ను ఇక అవాయిడ్ చేసి మాట్లాడిందో నాకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడే అర్థమైందమ్మా మీ గుండెని ఎంత బాధపరిచానోనని. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు అని చెప్పి 2 కాళ్ళు పట్టుకుంటుంది అపర్ణని. ఒక్కసారిగా గుండెలో ఉన్న భారం అంతా తీరిపోతుంది అపర్ణకి.
అమ్మాయ్య ఆ రేవతి అని చెప్పి దగ్గరగా పట్టుకొని, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నేను బాధపడలేదు. నువ్వు అకస్మాత్తుగా మాకు ఏ గౌరవం ఇవ్వలేదని ఇంతకాలం బాధపడ్డాను. కానీ ఇప్పుడు అర్థమైంది, రాక్షసి ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటే తల్లి కూతురునే కాదు ఏ బంధాన్నైనా కూడా విడదీసేస్తుందని. అత్తయ్య, ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఏం జరుగుతాయో ఏంటో మీరే చెప్పండి అత్తయ్య అనగానే, ఏంటి చెప్పేది? ఇదంతా నిజమని మీరు ఎలా నమ్ముతారు? నీ కూతురు అబద్ధాలు చెప్తుంది. నాకు ఈ రేవతి ప్రేమ కథే తెలీదు. అసలు రేవతితో నాకు సంబంధమే లేదు. మీరెలాగా ఆశ్చర్యపోయారో నేను అలాగే ఆశ్చర్యపోయాను అనగానే, ఇక ఒక్కసారిగా పెళ్లి దండలు మార్చుకునే టైం దగ్గర ఇక ఒక ఫోటోనైతే అప్పట్లో దిగుతాడు జగదీష్ అయితే. ఆ ఫోటోని 4-5 ఫోటోల్ని భద్రపరుచుకొని, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మీకు పెళ్లి విషయమే తెలియనప్పుడు ఈ పెళ్లిలో మీరు ఎలా ఉన్నారు అని చెప్పి పెళ్లిలో రుద్రాని ఇద్దరికి మధ్యలో ఉన్న ఫోటోని చూపిస్తాడు జగదీష్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ, సుభాష్ అయితే. సుభాష్ వెంటనే, ఏంటి, నా కూతురికి పెళ్లి చేసింది నువ్వన్నమాట? ఎంత పని చేశావు? ఒక్క మాట కూడా నా కూతురు నోటి వెంట ఏ రోజు కూడా ఎదురు చెప్పింది లేదు. అలాంటిది నా కూతురు పూర్తిగా నీ బుట్టలో వేసుకొని నా కూతురికి పెళ్లి చేసుకోమని ప్రెజర్ పెట్టి పెళ్లి చేశావు. తర్వాత అది ఎవరినో ప్రేమించిందని ఇక లేనిపోని అబండాలేసి అందరి మనసులు విరిచేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశావు అని చెప్పి చెంప చెళ్ళు అనిపిస్తాడు సుభాష్ అయితే. ఇక వెంటనే, ఒరే సుభాష్, ఇలాంటి వాళ్ళతో చెంప దెబ్బలు కొట్టినా చెప్పు దెబ్బలు కొట్టినా వీళ్ళ తత్వం కుక్క తోక లాంటిది. ఇలాంటి దాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటే ఎంతకండా ఇక ఘోరాలు ఏం జరగాలి? అందుకే నేను మీ నాన్నగారు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ రుద్రాణిని ఇంట్లో నుంచి పంపించేయాలనగానే, అమ్మా ఏం మాట్లాడుతున్నారు? నేను ఎక్కడికి వెళ్తాననగానే, మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి పో అని చెప్పి ఇక రుద్రాణిని ఇంట్లో నుంచి గెంటేస్తారు సీతారామయ్య, అపర్ణ, ఇందిరాదేవి. ఇక రేవతి కొడుకుని జగదీష్కి ముగ్గురికి కూడా ఇక దుగ్గిరాల ఇంటికి తీసుకుని వెళ్తారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.